ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యురాలు వృద్ధురాలు తల్లిగారు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ గారు, రిటైర్డ్ టీచర్. వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాము. ఈ మాసము అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థింప మనవి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. మా రక్షకుడా, మీ చేతులకు మమ్మను సమర్పిస్తున్నాము. మీ కృపాహస్తం మా ప్రేక్షకులపై అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన మీ దాసురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారిని దీవించి ఆశీర్వదించము. ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘ ఆయుష్ మీరు కుమార్తెకు దయచేయండి. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటూ ప్రభు, అనేక మంది సహకారులను మాకు దయచేయమని, మా ప్రతి అవసరము తీర్చమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము మీ ముందుంచుకోండి. ధ్యానాలు ప్రారంభిద్దాము. యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువు వారి దైవత్వపు రుజువులను ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అంటానికి ప్రధానమైన ఆధారిత గ్రంథం ఈ యోహాను రాసిన శుభవార్త. ప్రారంభ వచనము మొదలుకొని చివరి వచనము వరకు ఆయన దైవత్వము ఖచ్చితంగా రుజువు చేయబడింది. మొదటి వచనము మనము గమనించినప్పుడు మొదటి పదము ఇన్ ద బిగినింగ్ అనే పదము జెనసిస్ 1:1లో కనిపిస్తుంది. ఇన్ ద బిగినింగ్. మనకి ఒక విషయం అర్థం కావాలి. హూ బిగిన్స్ ద బిగినింగ్? అసలు ఈ ప్రారంభాన్ని ఎవరు ప్రారంభించారు? మీకు ఒకసారి ఒక మాట చెబుతాను, వినండి. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వ్యక్తి తాను మొట్టమొదట ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఆ తరువాత ఓపెనింగ్ ప్రేయర్తో ఆ ప్రోగ్రాం యొక్క చైర్మన్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాడు. ఈ చైర్మన్కి ప్రోగ్రాం అప్పచెబుతాడు ఆర్గనైజర్. ఇన్వైట్ చేసిన వ్యక్తి ఆ కార్యక్రమం మీరు నడపండి అని చెప్పి అప్పచెబుతాడు. దేర్ ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్. అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. రైట్? నా మాట అర్థమైందా? ఒక కార్యక్రమము నిర్వాహకుడు, డిజైనర్ కార్యక్రమానికి ఒక చైర్మన్ని పెడతాడు. పెట్టి అతని చేతికి అప్పగిస్తాడు. అతడు ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఇది మనందరికీ తెలుసు. అలాగునని ఇన్ ద బిగినింగ్ గాడ్ created the whole universe
heaven and the earth through his word. ఆయన మాట ద్వారా ఆయన సృష్టించాడు. కనుక ఇక్కడ మాట ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్న చైర్మన్. కనుక దేవుడు ఈ మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అండ్ ద ఎర్త్. దేవుడు భూమి ఆకాశములను సృజించును ఆది యందు. ఎలా సృజించును? ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యమునకు ఆది ఉండెను అని చెప్పలేదండి. నా మాట వినాలి. దేర్ ఈజ్ ఎ బిగినింగ్ ఫర్ ద వర్డ్ అని చెప్పలేదు. దేర్ ఈజ్ ద వర్డ్ ఇన్ ద బిగినింగ్ అని చెప్పబడింది. ద వర్డ్ ఇస్ బిఫోర్ ద బిగినింగ్. Before the beginning happens. So what is the beginning? The beginning of the universe. The word is before the beginning of the universe. అప్పటికే వాక్యం ఉండెను. ఆది యందు వాక్యము ఉండెను. past tense. In the beginning was the word. Was past tense. ప్రారంభం కాక ముందే వాక్యం ఉండెను. దీన్ని ఇటర్నల్ పాస్ట్ అన్నారు. అంటే నిత్యత్వమునకు ముందు, నిత్యత్వపు ముందు భాగము, నిత్యత్వం తరువాతి భాగం. ఇటర్నల్ పాస్ట్ అండ్ ఇటర్నల్ ఫ్యూచర్. నిత్యత్వమున ముందస్తు భాగం. దది ఎండ్లెస్ వన్ అండ్ నో బిగినింగ్ for that. That is eternity. కనుక సృష్టికి పూర్వము నిత్యత్వము, సృష్టి తరువాత నిత్యత్వము. ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ గాడ్. ప్లాన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకుంటే, జగత్తుకు పునాది వేయక మునుపు రక్షణ గూర్చిన ప్రణాళిక చేశాడు. ద ప్లాన్ ఆఫ్ ద సాల్వేషన్ ఈజ్ ప్రయర్ దాన్ ద సాల్వేషన్ ఆఫ్ ద క్రియేషన్. ద ప్లాన్ ఆఫ్ ద క్రియేషన్. కనుక సృష్టి ప్రారంభం ప్రణాళిక కంటే ముందు దేవుడు రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద బైబిల్. ఈ మొక్క అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు. ఇది తెలియకుండా బైబిల్ చదివిన వాడికి అస్సలు బైబిల్ అర్థం కాదు. ద ప్లాన్ ఆఫ్ ద సాల్వేషన్ ఈజ్ ప్రయర్ దాన్ ద ప్లాన్ ఆఫ్ ద క్రియేషన్. దేవుడు రక్షణ ప్రణాళికను సృష్టి ప్రణాళిక కంటే ముందు సిద్ధం చేశాడు. ఆ తర్వాత సృష్టి యొక్క ప్రణాళిక అమలు వచ్చాయి. అది ఆదికాండం 1:1 నుండి కనిపిస్తుంది. ఆదికాండం 1:1కి ముందే ఉంది. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడే. ఎవరు? ఆదియందు దేవుడు. ఎలోహిం. ప్లూరల్ నౌన్. ఎలోహిం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దైవం. ఒక్కడై ఉన్నవాడు. కనుక దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడే. సృష్టి ప్రారంభమైనప్పుడు అది అర్థమైంది. ఆయన ఎవరు అనేది సృష్టి ప్రారంభం నుండి మనకు వాక్యం ఇవ్వబడిన ముగింపు వరకు పరిశీలిస్తే ఒక భావన అర్థమైంది. అదేమిటంటే, అండర్ వన్ గాడ్ హెడ్ 3 persons. దేవుడు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాట గుర్తుపట్టుకోండి.
దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. దేవుడు ఆత్మ. గాడ్ ఈజ్ ద స్పిరిట్. సో గాడ్ ఈజ్ ద స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గాడ్. దేవుడు ఆత్మయై ఉన్నాడు, వాక్యమేమో దేవుడై ఉన్నాడు. చూడండి ఎలా వచ్చింది. వాక్యము దేవుడు, దేవుడు ఆత్మ. కనుక దేవుడు అన్నప్పుడు అక్కడ మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఏకంగా చెబుతున్నాం, సమానముగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం శరీరధారి అయినటువంటి వాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చింది అదే. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆకారమందు మనుషుడిగా కనపడి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. ఏ స్థాయికి? శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. శాపగ్రస్తుడు మ్రాను మీద వ్రేలాడుతాడన్నాడు వాక్యం లేవికాండంలో. కనుక యేసు మన నిమిత్తం శాపగ్రస్తుడిగా వ్రేలాడాడు. ఎటువంటి గొప్ప ప్రభు అండి, ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తోంది అదే. దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ తండ్రి, కుమారుడు అనే పదాలు ఎందుకు వచ్చాయి దేవుని విషయంలో? టు మేక్ అస్ అండర్స్టాండింగ్, మనం తెలుసుకోవటానికి. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? నేను ఒక మాట చెబుతాను. నేను ధర్మ అప్పారావును ఒక జమీందారు, ఒక ఆయన ఓల్డ్ మ్యాన్ ఉండేవారు నూజివీడు పట్టణంలో. గంట జర్మియా గారిని ఇంకొక ఓల్డ్ మ్యాన్, వెరీ సీనియర్ సిటిజన్, ఆయన ఉండేవారు. నేను యువకుడిని. ఐ వాజ్ ఇన్ 30s, దేవర్ ఇన్ 80s and 90s. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. నేను 30 ఏళ్ళ వాడిని. నేను వాక్యం బాగా చదువుతున్నానని నన్ను తీసుకెళ్ళాడు ఆయన. అప్పారావు గారు అడిగిన మాట, యేసు ఎవడు, యెహోవా ఎవడు అని అడిగాడు. యేసు ఎవడు, యెహోవా ఎవడు? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద హోల్ నాన్ క్రిస్టియన్ వరల్డ్. ఇవాళ క్రైస్తవేతర ప్రపంచం యొక్క ప్రశ్న అది. ఆ రోజున ఆయన అడిగింది. I explained him. నేను ఆయనకి వివరణ ఇచ్చాను. శ్రద్ధగా విన్నాడు. ఆఫ్టర్వర్డ్స్ హీ వాజ్ బ్యాప్టైజ్డ్ ఆల్సో. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. చనిపోయాడు తర్వాత. దేవుడు అన్నప్పుడు ఆది యందు ఉన్నవాడు, అనాదిగా ఉన్నవాడు, ఆరంభము లేనివాడు, అంతము లేనివాడు, ప్రారంభం లేనివాడు. ఆ దేవుడు మానవుల యొద్దకు, సృష్టి యొద్దకు వచ్చేటప్పటికీ, ప్రత్యక్షతలోకి వచ్చేటప్పటికీ తాను తన కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. అంటే ఒక పదం మనం అర్థం చేసుకోవచ్చు. కుమారుడు అంటే అతని నుండి వచ్చినవాడని అర్థం. నేను మా నాన్నలో నుండి వచ్చాను. మా నాన్నగారు మా తాతగారి నుండి వచ్చాడు. నా కుమారుడు నా నుండి వచ్చాడు. కనుక మీరు నా కుమారుని చూచినప్పుడు నేనున్నానని తెలుస్తుంది. ఇక్కడే మర్మం ఉన్నది.
ఎందుకు ఇలా పెట్టాడు దేవుడు అంటే, దేవుని చూచి ఏ నరుడు బ్రతుకడు గనుక దేవుడు తానే కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు అని మనం అంటాం. కనుక కుమారుడు అంటే భార్య ద్వారా పుట్టినవాడని ఇవాళ మన అర్థం. కానీ కుమారుడు అనగా తండ్రి నుండి కలిగినవాడు, తండ్రి మూలమున కలిగినవాడు, తండ్రి ఉన్నాడని తెలిపినవాడు కుమారుడు. వాక్యము అంటే శబ్దము, లోగోస్. వాక్యము శబ్దము. కనుక దేవుడు మాట్లాడినప్పుడు ఆ శబ్దము మనుషులు విని దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసుకున్నారు. ద వర్డ్ ప్రూవ్స్ ద మ్యాన్. The word tells that there is a man behind this word. ఈ మాట వెనుక మాట్లాడేవాడు ఉన్నాడని అర్థం అవుతుంది. మనం ఎవరైనా ఇంటికి వెళితే తలుపులు వేసి ఉంటే తలుపు కొడతాం. ఎంతసేపు తలుపు కొట్టినా లోపల వాళ్ళు మాట్లాడకుండా లోపల ఉండి కూడా తలుపు తీగిపోతే లేరనుకొని వెళ్ళిపోతాం. అదే లోపల వాడు ఎవరండి అని అడిగాడు అనుకోండి, మనకేమర్థం అవుతుంది? ఇంట్లో ఉన్నారు ఎవరు అని. దేవుడు చూచి ఏ మానవుడు బ్రతకడు. అందుకే దేవుడు తన వాక్కును పంపి తానున్నానని చెప్పాడు. తాను ఉన్నానని చెప్పాడు. కనుక రక్షణ సంకల్పం తన కుమారుని ద్వారానే కంప్లీట్ చేసుకునే ప్లాన్ వేశాడు దేవుడు. ఆ కారణం చేత అసలు ఈ యొక్క సకల సృష్టి ఏర్పడింది. మిగులు సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తాను. దెన్ వాట్ డస్ ఇట్ మీన్? ద ప్లాన్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద క్రియేషన్, గాడ్ ప్లాన్ ఫర్ ద చర్చ్. దేవుడు సంఘాన్ని ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికలో భాగంగా మనం ప్రభువుని అంగీకరించాం. ఇవాళ మనం ప్రభువుని అంగీకరించామంటే ఆయన ప్రణాళికలోని భాగం ఇది. ఈ ప్రణాళిక సాగుతోంది, ఒక దినాన్ని ముగుస్తుంది. ఆనాటికి మనం ఏ విధంగా ఉండబోతున్నాం? రక్షించబడ్డామా లేదా? ఆది యందు వాక్యము ఉండెను, 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 ఉండును కాదు, ఉండెను, పాస్ట్ టెన్స్. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడని అర్థమవుతోంది. దేవుని యొక్క సంపూర్ణత, పరిపూర్ణత ఆయన శరీరంలో నివసించిందని కొలసి సంఘానికి పౌలు భక్తుడు రాశాడు. దేవుని వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడి, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను. గ్రహిస్తున్నారా? వాక్యము దేవుడై ఉండెను, మనిషి అయి ఉండెను కాదు. ఆ తరువాత క్రీస్తుగా వచ్చినప్పుడు మనిషి అయ్యాడు అని రాశాడు. ఈ వాక్యాలు మనం గ్రహిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన నుండి వచ్చిన వాక్కును సృష్టిని నిర్మాణం చేయటానికి వాడాడు. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణం చేయబడ్డాయి. శూన్యము నుండి దేవుడు సృష్టిని నిర్మాణం చేశాడు. కనుక దేవుని యొక్క వాక్కు ప్రపంచాన్ని కలిగించింది, సృష్టించింది. కనుక సృష్టికర్త ఆయన, నిర్మాణకుడు ఆయన. తన కుమారుని ద్వారా ప్రపంచాలను ఆయన నిర్మించాడు. కనుక తన కుమారుడు క్రీస్తే. ఆయన నరావతారయ్యాడు. ఆయన యేసుక్రీస్తుగా మన మధ్య నివసించాడని వాక్యంలో యోహాను చెప్పాడు.
తర్వాత మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనం వాక్యం అని, ఆయన ఈ లోకాల్లోనికి దిగి వచ్చిన రక్షకుడని చెబుతున్నప్పుడు ఇదే యోహాను చెప్పాడు, జగత్తు పునాదికి పూర్వం యేసుక్రీస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వ అన్న ఆసీనుడై ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. నూతన ఆకాశం నూతన భూమి మీదకి తన ప్రజలను తీసుకొని పోబోతున్నాడు. ఇటర్నల్ పాస్ట్ అండ్ ఇటర్నల్ ఫ్యూచర్ రెండింటి మధ్య యేసుక్రీస్తే కనిపిస్తాడు, వాక్యమే కనిపిస్తుంది. దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు కూడాను, ఇక ముందుకున్న జరిగేది కాదు. నూతన ఆకాశం నూతన భూమిలో కూడా చూడలేరు. ఇప్పుడున్న పరలోకంలో కూడా ఎవడు దేవుణ్ణి చూడలేదు. ఎవడును దేవుని ఎన్నడూ చూడలేదు. ఆయన చూచి ఏ నరుడు బ్రతకలేడు. ఇది వాస్తవం. కనుక పరిశుద్ధ లేఖనాలు వర్ణిస్తున్న భాగం ఏమిటంటే, యేసుక్రీస్తే దేవుడు. ద హోల్ గాడ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరంలో దేవుడు సంపూర్ణంగా నివసించాడు. తర్వాత మనం గమనించాల్సింది ఏమిటంటే, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు. అందుకనే యోహాను 1:17-18 అంటాడు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. No one has ever seen God, the only God, who is at the Father's side. He has made him known. ఎవడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన యొద్ద ఉన్నవాడు, ఆయన యొక్క యొద్ద ఉన్నవాడు అద్వితీయ కుమారుడు అన్నగా. అటువంటి వాడు మరొకడు లేడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వంటి దేవుడు మరొకడు లేడు. అదే చెబుతున్నాడు, అట్టివాడు లేడు. తండ్రి ఎప్పటి నుండి ఉండెనో కుమారుడును అప్పటి నుండే ఉండెను. తండ్రిని కుమారుడు బయలుపరచును, కుమారుణ్ణి తండ్రి బయలుపరచును, ఇరువురిని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచును. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలను వారు బయలుపరుచుకుంటే తప్ప ఎవడు గుర్తించలేడు. అది కదా మర్మం. ఇవాళ అనేక మంది దేవుణ్ణి తెలుసుకోపోట కారణం ఏంటంటే, ఆ ముగ్గురు వారిని ఒప్పించకపోవటమే. తండ్రి ఎవరో కుమారుడు చెప్పాలి, కుమారుడు ఎవరో తండ్రి చెప్పాలి, వీళ్ళిద్దరెవరో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. లేకపోతే ఒక వ్యక్తి దేవుని తెలుసుకోలేడు. కనుక ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆయన అంటే యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తం ఆయన వల్ల కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. గ్రహించండి, సమస్తం ఆయన మూలంగా కలిగే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆది యందు యేసు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపుట ద్వారా ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేయటం పంపాడు. అండ్ టు రివీల్ హిమ్ టు ద పీపుల్ and bring the people to his glory. ఆయన మహిమకు అనేకులను తీసుకుని వచ్చేటట్లుగా దేవుడు యేసుని లోకానికి పాప క్షమాపణార్థం పంపాడు. పాప పరిహారం నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కసారి అర్పించినటువంటి బలి వలన మనము క్రీస్తు నందు దేవునితో జతపని వారముగా చేయబడుతున్నాం. నేను
మొదటి వచనము దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. సమస్తం ఆయన మూలంగా కలిగెను, ఆయన కలిగింది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, జీవం మనుషులకు వెలుగై ఉన్నది. రేపు ధ్యానిద్దాం. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ తల్లి గారు. ప్రభువు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశము మాకు దీవెనగా ఉంచారు. స్తోత్రం. నిన్ను మహిమపరచున్నట్లు మాకు సహాయం చేయము. ముత్యాల సంతోషము గాని ఆశీర్వదించము. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.